ఇంటిని దేవుడు ప్రక్కన పెట్టి ఆయన ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎండిన ఎముకల లోయలో ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. మన ఆశలన్నీ విఫలమైపోయాయి, మనం నాశనం అయిపోయాం. ఏవేవో చేద్దాం అనుకున్నాం, ఎంతో చేద్దాం అనుకున్నాం, ఎన్నో చేద్దాం అనుకున్నాం, ఎందరికో చేద్దాం అనుకున్నాం, అచ్చిబాబు చాలా అనుకున్నాం. సౌలు కూడా యెరూషలేములో నుంచి బయలుదేరేటప్పుడు చేతిలో డాక్యుమెంట్స్ పట్టుకొని దమస్కు వెళుతున్నాడు. 30 ప్రయాణం సాగిపోయింది. అకస్మాత్తుగా పర్పస్ మారిపోయింది, డెస్టినేషన్ మారిపోయింది, ఎవ్రీథింగ్ చేంజ్. మనం అనుకుంటాం ఇట్లా వెళదామని, కానీ సడన్గా దేవుడు మార్చేస్తాడు.